హనుమాన్ చాలీసా పార్ట్ 5 పార్ట్ 1-4 చూడాలంటే మన ఛానల్లో ఉంటాయి, చూడండి. ఇప్పుడు హనుమాన్ చాలీసాలోని 17వ చౌపాయి. తుంహరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబ్ జగ జానా. అర్థం: విభీషణుడు హనుమంతుడి మాటలను నమ్మి శ్రీరాముణ్ణి ఆశ్రయించాడు. తర్వాత లంకకు రాజయ్యాడు. లోతైన వివరణ: హనుమంతుడు విభీషణుడికి కేవలం సలహా ఇవ్వలేదు, ధర్మం వైపు నడిపించాడు. నిజమైన మిత్రుడు మనకు నచ్చిన మాటలు కాదు, మనకు మేలు చేసే మాటలు చెబుతాడు. రామాయణ సందర్భం: రావణుడి అధర్మాన్ని వ్యతిరేకించిన విభీషణుడు హనుమంతుడి ప్రేరణతో శ్రీరాముణ్ణి ఆశ్రయించాడు. యుద్ధం అనంతరం శ్రీరాముడు అతనిని లంకకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. జీవిత సందేశం: ధర్మాన్ని ఎంచుకునే నిర్ణయం మొదట కష్టంగా అనిపించిన చివరకు అదే నిజమైన విజయాన్ని అందిస్తుంది. ఇప్పుడు 18వ చౌపాయి. యుగ సహస్రయోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను. అర్థం: చిన్నప్పుడు హనుమంతుడు సూర్యుడిని పండుగ భావించి అందుకోవడానికి ఆకాశంలోకి ఎగిరాడు. లోతైన వివరణ: ఇది కేవలం శారీరక బలం కాదు, అపారమైన ధైర్యం, అమాయకత్వం, అపరిమిత శక్తికి ప్రతీక. రామాయణ సందర్భం: బాల్యంలో ఆకలితో ఉన్న హనుమంతుడు సూర్యుడిని పండుగ భావించి అందుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన ఆయన అసాధారణ శక్తిని తెలియజేస్తుంది. జీవిత సందేశం: పెద్ద లక్ష్యాలను చూసి భయపడకండి, ధైర్యంగా ప్రయత్నించండి, కానీ జ్ఞానంతో ముందుకు సాగండి. 19వ చౌపాయి. ఇప్పుడు ప్రభుముద్రికా మేలి ముఖమాహి జలధిలాంఘి గయే అచరజ నాహి. అర్థం: శ్రీరాముడి ఉంగురాన్ని నోటిలో ఉంచుకొని హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. అది ఆశ్చర్యం కాదు, ఎందుకంటే ఆయనకు శ్రీరాముని అనుగ్రహం ఉంది. లోతైన వివరణ: హనుమంతుడి శక్తికి మూలం శ్రీరాముడిపై అచంచల విశ్వాసం. దైవ విశ్వాసం ఉన్నప్పుడు అసాధ్యమైన పనులు కూడా సాధ్యమవుతాయి. రామాయణ సందర్భం: సీతాదేవిని వెతికే ప్రయాణంలో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంక చేరుకున్నాడు. శ్రీరాముని ఉంగరం సీతమ్మకు ధైర్యాన్ని ఇచ్చింది. జీవిత సందేశం: మనపై మనకు నమ్మకం, దైవంపై విశ్వాసం ఉంటే ఎంత పెద్ద అడ్డంకినైనా దాటవచ్చు. ఇప్పుడు 20వ చౌపాయి. दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हरे तेते. అర్థం: ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పనులైన హనుమంతుడి అనుగ్రహంతో సులభంగా పూర్తవుతాయి. లోతైన వివరణ: ఇది అద్భుతాలు మాత్రమే కాదు, భక్తి, ధైర్యం, శ్రమ, దైవానుగ్రహం కలిసినప్పుడు కష్టాలు సులభమవుతాయని ఈ చౌపాయి చెబుతుంది. రామాయణ సందర్భం: సముద్రం దాటడం, సీతాదేవిని కనుగొనడం, లంకా దహనం, సంజీవని తీసుకురావడం అన్నీ అసాధ్యంగా కనిపించిన పనులే, కానీ హనుమంతుడు వాటిని విజయవంతంగా పూర్తి చేశాడు. జీవిత సందేశం: కష్టం ఎంత పెద్దదైనా ధైర్యం, కృషి, భక్తి ఉంటే దానికి పరిష్కారం తప్పకుండా ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకున్నది: ధర్మాన్ని ఎంచుకోవడం, పెద్ద లక్ష్యాలను భయపడకుండా ఎదుర్కోవడం, దైవంపై విశ్వాసం ఉంచడం, కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడం. ఇవన్నీ హనుమంతుడు మనకు నేర్పే అమూల్యమైన పాఠాలు. పార్ట్ 6లో 21 నుంచి 24 చౌపాయిల యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకుందాము. జై శ్రీరామ్, జై హనుమాన్.